వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ సెషన్ 1 అయిపోయినాయి. చాలామంది పిల్లలు పాపం బాగా రాసిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, లేదా కొంతమంది రాయలేకపోయారు, మార్క్స్ చెక్ చేసుకున్నారు రకరకాల పద్ధతుల్లో. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంచెం డిప్రెషన్లో బాధలో ఉన్నారు. సో వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేయాలి ఏంటన్నది నేను సపరేట్గా వేరే వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియోలో ఏ చాప్టర్లోకి ఎన్ని మార్కులు వెయిటేజ్ ఇచ్చాడు ఏంటి అని ఒక అప్రాక్సిమేట్గా నేను ఏదైనా ఒక ఐడియాని మీకు బిల్డ్ చేస్తాను. బట్ షిఫ్ట్ వైజ్ నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి. ఓవరాల్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు ఎలా వస్తున్నాయి ఏంటి ఎలా వచ్చినాయి అని చెప్తాను. బట్ ఒక చాప్టర్లో ఒక షిఫ్ట్లో ఇచ్చినంత మాత్రాన్ని అదే చాప్టర్ వేరే షిఫ్ట్లో ఇవ్వాలని లేదంటే, ఒక దాంట్లో 2 క్వశ్చన్లు ఇస్తే ఒక దాంట్లో 3 క్వశ్చన్లు ఇవ్వచ్చు, ఒక దాంట్లో 1 ఇస్తే 0 ఇవ్వచ్చు. బట్ ఓవరాల్గా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం మెయిన్స్ సెషన్ 1లో మనం చూసుకున్నట్లయితే, నేను అలా అని చెప్పేసి మీరు ఇది ఇంపార్టెంట్ చాప్టర్ సతీష్ గారు చెప్పారు కాబట్టి చదువుతున్నాను కాదండి. ఓవరాల్గా మెయిన్స్లో మంచి ర్యాంక్ రావాలంటే అన్ని చాప్టర్లు చదవాలి, ఎందుకంటే కాంపిటీషన్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఇన్ జనరల్గా ఎవరైతే కొంచెం క్వాలిఫై అయితే సరిపోతుంది, తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు, ఏదైనా రిజర్వేషన్ ఉంది, ఇలా రకరకాల కారణాలతో ఎక్కువ చాప్టర్లు మనం చదవలేము, యావరేజ్గా ఉన్నాం, కొంచెం రిజర్వేషన్ అది ఉంది కాబట్టి తక్కువ చదువుకుంటే సరిపోద్దను, లేకపోతే అట్లాగే ఏదైనా కొంచెం ఏదైనా డిఫరెంట్ సెలెక్టివ్ స్టడీ అంటారండి, అలా సెలెక్టివ్ స్టడీ చేసుకునే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సెషన్ 2కి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. సెలెక్టివ్ స్టడీ అందరికీ వర్కౌట్ కాదు, మెయిన్స్కి అడ్వాన్స్డ్కి మళ్ళీ సెలెక్టివ్ స్టడీ చదవచ్చు, మెయిన్స్కి చదవడం కుదరదు. బట్ వాళ్ళకి టార్గెట్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. 100 టార్గెట్ పెట్టుకోవచ్చు మార్కులు, లేదా 150 పెట్టుకోవచ్చు, 140 పెట్టుకోవచ్చు. అలా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ప్రాబబుల్లీ కొంత ఏదైనా మీకు హెల్ప్ అవ్వచ్చు. అదర్వైజ్ మీకు టాప్ స్కోర్ రావాలనుకుంటే అన్ని చాప్టర్ చదవాలి. సో నేనేమి ఈ చాప్టర్ చదివితేనే మీకు వస్తుంది ర్యాంక్ 99 ఎందుకంటే టాప్ స్కోర్స్ వేరండి. 99 పాయింట్ అబోవ్ రావాలనుకున్నప్పుడు ఇట్స్ డిఫరెంట్ స్టైల్ అన్నీ చదవాల్సిందే. బట్ డిఫరెంట్ అదర్ స్కోర్స్ వచ్చినా పర్వాలేదు, మాకు సీట్ వస్తుంది, ఏదో రకరకాలుగా పద్ధతిలో రిజర్వేషన్ అనో లేకపోతేనేమో వాటెవర్, లేకపోతే ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదనో, లేకపోతే ఈ స్కోర్ వస్తే పర్లేదనో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలంటే ఈ స్కోర్ వస్తే సరిపోద్దనో, లేదా క్వాలిఫై అయితే సరిపోద్దనో మెయిన్స్కి, ఇలా డిఫరెంట్ పర్పస్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఇది. సో మ్యాథ్స్లో మీరు చూసుకున్నట్లయితే జనరల్గా అంటే కోఆర్డినేట్ జామెట్రీలో జనరల్గా కొన్ని షిఫ్ట్ వైజ్ మనం మొత్తం కోఆర్డినేట్ జామెట్రీని కలిపినప్పుడు కొన్ని షిఫ్ట్లో 3 ఇచ్చాడు, కొన్ని 4 ఇచ్చాడు, ఈవెన్ 4 కూడా చూశాను నేను. కొన్ని 3 ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. అట్లాగే పర్సంటేజ్ కొంచెం ఎక్కువే ఉందండి. ఆల్మోస్ట్ మీకు పర్సంటేజ్ వైజ్ చూస్తే కూడా మీకు ఒక 15% వరకు కవర్ చేసుకున్నాడు. సో అట్లాగే లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్లో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మంచి బాగానే ఇచ్చారండి. కొన్ని షిఫ్ట్స్లో అయితే నేను చూశాను నేను. సో దీనికి కూడా మీకు క్వశ్చన్స్ 1 ఉన్నాయి, 2 ఉన్నాయండి. సో 1 ఉన్నాయి. ఈవెన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చూసినట్లయితే 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసుకున్నప్పుడు మీకు 1 క్వశ్చన్ ఉన్న పేపర్స్ ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ చాలా పేపర్లో 1 ఉన్నాయి. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇది కూడా అంతేనండి, 1 క్వశ్చనే మీకు వచ్చింది. ఇది ఒక పేపర్లో 2 వచ్చినట్టు ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 3 డైమెన్షనల్ జామెట్రీ 1 క్వశ్చన్ ఉంది, ఒక చోట 2 క్వశ్చన్స్ పడ్డాయి. వెక్టర్ ఆల్జీబ్రా ఆఫ్ కోర్స్ 1 క్వశ్చన్ ఉన్న పేపర్లు ఉన్నాయి, ఎక్కువ 1 ఉన్నాయి, 2 క్వశ్చన్ ఉన్నా కూడా. సెట్స్ రిలేషన్ చాలా పేపర్లో లేవు అసలు, ఏదో కొన్ని పేపర్లో 1 ఉంది అంతే. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా అంతేనండి, కొన్ని పేపర్స్లో లేవు, కొన్ని వాటిలో 1 ఉంది. బైనామియల్ థియరం మాత్రం కొన్ని పేపర్లు, అది కూడా అండి అన్ని పేపర్లో లేదు, కొన్ని పేపర్లో 1 ఉన్నాయి. సీక్వెన్స్ సిరీస్ కూడా అంతేనండి, అంటే అన్ని షిఫ్ట్స్లో లేవు, 10 షిఫ్ట్లో లేదు, బట్ కొన్ని షిఫ్ట్లో ఇచ్చాడు. ట్రిగ్నామెట్రీ కూడా అంతేనండి, పెద్ద ఎక్కువ ఇవ్వలేదు, కొన్ని షిఫ్ట్లు లేవు, కొన్ని షిఫ్ట్ అయితే 1 ఉందండి. మ్యాథమెటికల్ రీజనింగ్ ఇది ఎప్పుడు అంతేనండి, ఒక క్వశ్చన్ అయితే వేసుకుంటూ వచ్చాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్కువ పడలేదండి, 1 క్వశ్చనే పడ్డదంటే. ఏదన్నా మరి దాంట్లో 2 పడితే పడి ఉండొచ్చు, బట్ 1 పడింది. స్టాటిక్ డైనమిక్స్ 1, ఓకే. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కూడా అంతేనండి 1. సో ఓవరాల్గా చూసినట్లయితే 25 క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా కోఆర్డినేట్ జామెట్రీ, లిమిట్స్ కానీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కానీ వీటిలోనే కొంచెం ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అవి పడ్డాయి. ఒక్కొక్క షిఫ్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా జనరల్గా. బట్ నేను ఇచ్చే సలహా అయితే మాత్రం అండి, ఆల్జెబ్రా బాగా గ్రిప్ తెచ్చుకుని నెక్స్ట్ వేరే చాప్టర్కి వెళ్ళండి. ఆల్జెబ్రా కానీ సరిగ్గా చదవడం రాకపోతే ఆటోమేటిక్గా మిగతా చాప్టర్లన్నీ లేసిపోతాయి. ఈ విషయం దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మీకు చూడండి, మీకు ఆల్జెబ్రాకి డైరెక్ట్గా స్ట్రైట్ అవే బైనామియల్ థియరం కానీ, సిరీస్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ ఇవి కొంచెం బాగా చదవాలండి. తర్వాత ఆటోమేటిక్గా లిమిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీకు కోఆర్డినేట్ జామెట్రీ ఇదంతా కూడా కనెక్టెడ్ అయి ఉంటుంది. మనకి డిస్కనెక్టెడ్ ఉన్న చాప్టర్స్ ఏవైతే సెలెక్టివ్ స్టడీస్ చదవండి, మ్యాట్రిక్స్ కానీ డిటర్మినెంట్స్, సరే ఇలా 1, 0 వచ్చింది కదా ఇది ప్రిపేర్ అవ్వనని అనుకోవద్దండి. ఈజీ చాప్టర్స్ అండి, అందుకు నేను ప్రిపేర్ అవ్వాలి, రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే చాలా ఈజీ చాప్టర్స్ అండి. ఏదో సెట్స్ కానీ, మ్యాట్రిక్స్ కానీ ఇలాంటి చిన్న చాప్టర్లు ఉంటాయి చూసారా, ఆ చాప్టర్లు ఎట్టి పరిస్థితుల్లో రాదు అని వదిలేయద్దు.
సో అట్లాగే మీరు ఫిజిక్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టుగానే ఒక 25 క్వశ్చన్స్లో మనం చూసుకున్నట్లయితే బాగానే, అంటే థర్మోడైనమిక్స్లో మీరు చూసినట్లయితే 2 క్వశ్చన్స్ పడ్డాయండి కొన్ని, చాలా వరకు ఆప్టిక్స్లో కూడా బాగా వచ్చినాయండి, 2 వచ్చినాయి, కొన్ని 3 కూడా వచ్చినాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండండి, మోడర్న్ ఫిజిక్స్ బాగా ఇచ్చాడండి, అడ్వాన్స్డ్లో పెద్ద ఎక్కువ కానీ బట్ మెయిన్స్లో బాగానే ఇచ్చాడండి, కొన్ని ఎగ్జామ్స్లో బాగా ఇచ్చాడండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా బాగా పడ్డాయండి ఈసారి, ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ పడ్డాయి యావరేజ్గా. ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా 2 క్వశ్చన్స్ యావరేజ్గా పడ్డాయి. మ్యాగ్నెటిక్స్ 1, కొన్ని చోట్ల 2. యూనిట్ 2 డైమెన్షన్స్ వెక్టర్స్లో చాలా షిఫ్ట్స్లో లేవు, కొన్ని షిఫ్ట్లో మాత్రం 1 ఉంది అంతే. కైనమెటిక్స్ 1, లాస్ ఆఫ్ మోషన్ 1 జనరల్గా, వర్క్ పవర్ ఎనర్జీ 1, ఇవన్నీ ఒక్కొక్కటి సెంటర్ ఆఫ్ మాస్ కానీ అంతా రొటేషన్లో. ఈ రొటేషన్ టఫ్ ఉంది, దీన్ని వదిలేసిన పెద్ద ఏం కాదు, ఒక క్వశ్చన్ పోతుంది, అది టఫ్ ఉంటుంది కాబట్టి. బట్ అది కూడా అన్ని షిఫ్ట్లోనే ఇవ్వలేదంటే, కొన్ని షిఫ్ట్లో కూడా రాలా. గ్రావిటేషన్ కూడా అంతేనండి, అన్ని షిఫ్ట్లోనే రాలేదు, కొన్ని షిఫ్ట్లో వచ్చింది 1. చాలా షిఫ్ట్లో వస్తుందండి రొటేషన్, గ్రావిటేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంతేనండి 1. లేకపోతే సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్లో డెఫినెట్గా ఒకటి ఫ్లూయిడ్స్లో వచ్చింది, ఒక దాంట్లో లేనట్టు ఉందంటే సంథింగ్. వేవ్స్ 1, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చూసుకున్నట్లయితే 1. ఓవరాల్గా మీరు చూసినట్లయితేనంటే పేపర్స్ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువ వెయిటేజ్ మనకు తెలిసిందేనంటే జనరల్గా కైనమెటిక్స్ అంటే నేను సపరేట్ చేసి చెప్పాను యాక్చువల్గా. ఓవరాల్ కైనమెటిక్స్లో మీకు బాగానే వచ్చినట్టు, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం ఓవరాల్ కలిపినా కూడా 6-7 క్వశ్చన్లు 6 వచ్చినాయండి. ఆప్టిక్స్లో కూడా బాగా వచ్చినాయి. సో ఈసారి కెమిస్ట్రీ అంటే ఈవెన్గానే డిస్ట్రిబ్యూట్ అయినాయి, అంటే అంత అబ్నార్మల్గా డిఫరెన్స్ ఏమి రాలేదండి. ఏదో కెమిస్ట్రీలో లేదా ఫిజిక్స్లో కానీ కొన్ని చోట్ల అలాగే అయినాయి. కెమిస్ట్రీలో 25 క్వశ్చన్స్లో మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేట్ కెమిస్ట్రీ చూసినట్లయితే మీకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. పీరియాడిక్ టేబుల్, రిప్రజెంటేషన్ ఎలిమెంట్స్ కూడా 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్స్ అలా వచ్చినాయి. థర్మోడైనమిక్స్ అండ్ గ్యాసియస్ స్టేట్ 1, కొన్ని దాంట్లో 2 కూడా ఉన్నాయి. అటామిక్ స్ట్రక్చర్ 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. కెమికల్ బాండింగ్ అంతేనండి, 1 క్వశ్చన్ ఉన్న షిఫ్ట్లోనే 2 షిఫ్ట్స్. కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం అది కూడా అంతేనండి, 1 ఉన్నాయి. సాలిడ్ స్టేట్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీలో 1, అలాగే న్యూక్లియర్ కెమిస్ట్రీ 1. బట్ ఒక ఎక్స్ట్రా 2 ఉన్న క్వశ్చన్లు కూడా ఉన్నాయండి, అయినా కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియంలో కానీ, లేకపోతే సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ సాలిడ్ స్టేట్లో కానీ. మోల్ కాన్సెప్ట్ 1 వచ్చింది. రిడాక్స్ రియాక్షన్ 1 ఉంటుందండి. అఫ్కోర్స్ 2 కలిపి కొంతమంది చూస్తారు, లేదా నేను విడిగా చెప్పాను అంతే మీకు. ఎలక్ట్రోకెమిస్ట్రీ అన్ని షిఫ్ట్లో రాలేదు, బట్ వచ్చిన షిఫ్ట్లో అనుకున్నట్లు 1 వచ్చింది. కెమికల్ కైనమెటిక్స్ కూడా అన్ని షిఫ్ట్స్ రాలే, 1 వచ్చిందండి. కోర్స్ అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 వచ్చినాయి, కెమిస్ట్రీ కానీ 1. హైడ్రోకార్బన్స్లో 1 వచ్చినాయి, ఆల్కలైన్ హైడ్స్లో కూడా 1 పడ్డాయండి. కార్బోలిక్ యాసిడ్ అండ్ డెరివేటివ్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ పడ్డాయి, ఏదో ఒక్క షిఫ్ట్ తప్ప అన్నింటిలోనే వచ్చినాయండి అది. అండ్ అంతేనండి, అరోమాటిక్ కాంపౌండ్స్ 1 వచ్చినాయి. కార్బోహైడ్రేట్స్, ఎమినో యాసిడ్స్లో కూడా 1 వచ్చినాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితేనంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ 2024 కూడా చాప్టర్ వైజ్ చూసింది కూడా, 2025 చూసింది కూడా మోరల్లా సరిపోయింది. కాకపోతే అప్పటికి ఇప్పుడుకున్న డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు 30 క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వెయిటేజ్ చాప్టర్స్ని 2025కి మీరు ఆస్వాదించకూడదు. ఎందుకంటే అప్పుడు 30 క్వశ్చన్లు ఉన్నప్పుడు వెయిటేజ్ కొంచెం ఎక్కువ కనపడింది. చాలామంది పిల్లలు ఏంటంటే వెయిటేజ్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి అనుకున్నారు, బట్ ఆబ్వియస్గా 25 కాబట్టి కొంచెం తగ్గిపోతాయండి. ఎందుకంటే ఇప్పుడు 5 క్వశ్చన్లు తగ్గినాయి కదా, తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు కొన్ని చాప్టర్లో క్వశ్చన్లు మీకు తగ్గిపోతున్నాయి, కొన్ని ఇవ్వాల. బట్ ఇన్ జనరల్గా ఓవరాల్గా మనం ఏదైతే మీకు ఉంటుందో స్పెసిఫిక్గా మీకు ఏదైనా స్పెసిఫిక్ ఓన్లీ క్వాలిఫై అవ్వాలి, లేదా ఏదైనా రిజర్వేషన్ ఉంది, లేకపోతే ఏదో PH రిజర్వేషన్ ఉంది, సో మనకి కొంచెం తక్కువ మైనస్ మార్కులు పోకూడదు అనుకున్నప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఏ చాప్టర్స్ అయితే బాగా ఈజీ చాప్టర్స్ ఉన్నాయో దయచేసి అది వదలొద్దు. నేను 0 అని చెప్పినా కూడా ఈజీ చాప్టర్ అండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి వస్తే ఒకసారి రాదు, కానీ చదవాలంతే. కొన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు మోల్ కాన్సెప్ట్, రిడాక్షన్ కలిపి 2 కలిపి కంపల్సరీ వచ్చి తీరవలసిందే. అలా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ ఉంటాయి, ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా. సో ఇట్లాంటివి ఏదైనా కెమికల్ బాండింగ్ కానివ్వండి, ఇవేంటంటేనంటే జనరల్గా మరీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సెలెక్టివ్ ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా NCERT బుక్స్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యి కెమిస్ట్రీని దాని వరకు మీరు బాగా రుద్దినట్లయితే మీకు ఆటోమేటిక్గా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఫిజిక్స్లో కూడా నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయంటే కాన్సెప్చువల్గా మీకు డెరివేషన్స్ థియరీ పూర్తిగా రాకపోయినా అట్లీస్ట్ కొంతలో కొంత ఫార్ములా బేస్డ్ అన్నా మీరు చేసే విధంగా ఈసారి ఇచ్చాడు. కొన్ని అయితే కాన్సెప్చువల్ బేస్డ్ ఉన్నాయి కానీ, బట్ ఇన్ జనరల్గా కొంత అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ 99 అబోవ్ రావాలంటే అన్ని చదవాలి, కానీ మిగతా ఉన్నటువంటి వ్యక్తులకి కొంచెం సెలెక్టివ్గా కానీ ప్లాన్ చేసినట్లయితే మాత్రం ఈసారి డెఫినెట్గా మంచి స్కోర్ వచ్చి అవకాశం ఉందండి, వాళ్ళకి మంచి సీట్ వచ్చి కూడా అవకాశం ఉంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే అందరినీ కలిపి ఒకే క్లాస్ రూమ్లో వేసి అందరికీ ఒకటే చెప్పడం వల్ల, అన్ని చాప్టర్లు చెప్పేయడం వల్ల, అన్ని చాప్టర్లు ప్రాక్టీస్ చేసేయడం వల్ల, వచ్చిన చాప్టర్ ఒకటే రాని చాప్టర్ ఒకటే అయిపోవడం వల్ల మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఏది ఎఫెక్టివ్గా చదవకపోవడం వల్ల, ఏది సరిగ్గా రివిజన్ చేయడం వల్ల, దేనికి సరిగ్గా టైం సరిపోవడం వల్ల అన్నీ అటెంప్ట్ చేసేయడం వల్ల మైనస్ మార్కులు వచ్చి పోయినాయి. ఈ సెలెక్టివ్ ప్రిపరేషన్ కానీ కరెక్ట్గా ప్లాన్డ్గా చేసుకుని ఉంటే కొంతమంది విద్యార్థులకి, అందరికీ కాదండి, డెఫినెట్గా అడ్వాంటేజ్ అయ్యి ఉంటుంది. ఇది నిజంగా కొంత అన్ఫార్చునేట్ థింగ్ అనండి. ఎందుకంటే అన్ని కలిపి ప్లాన్ చేసినప్పుడు మేబీ 220 టార్గెట్ అంటే ఒక రకంగా ప్రిపేర్ అవ్వాలి, 260 అయితే ఒక రకంగా, 280 అయితే ఒక రకంగా, 200 అయితే ఒక రకంగా, 180 అయితే 150 కానీ 120 కానీ, ఇలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కదండి. చాలామంది పిల్లల పాపం ఈసారి నేను చూశాను కదండి,
జస్ట్ ఒక 130, 140 మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వచ్చేసే అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్లను చూశానండి. వాళ్ళు తేగలరు. పేపర్ని రాంగ్గా అటెంప్ట్ చేసి, లేకపోతే ఎగ్జామ్ ముందు రాంగ్గా ప్రాక్టీస్ చేసి అన్నీ చదివేసి అన్ని గబగబా మీద వేసేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారండి ఈసారి. సో ఇది మరి లేకుండా నెక్స్ట్ సెషన్ అన్న జాగ్రత్తగా చూసుకుని ఏదో మొత్తాన్ని మీద వేసేసుకుందామని కాకుండా, సో మీకు ఉన్న రిజర్వేషన్ ఏంటి, మీకు ఉన్న ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ రావాలి, మీకు ఎగ్జిస్టింగ్ మాక్ టెస్ట్లు ఎంత వస్తున్నాయి, మనం ఏమైనా సెలెక్టివ్ ప్రిపరేషన్ చేస్తే సరిపోతుందా, అది సెలెక్టివ్ ప్రిపరేషన్ మళ్ళీ ఏది పడితే అది కాకుండా చాప్టర్లు ఐడెంటిఫై చేసుకుని మీకు వచ్చిన చాప్టర్లో ఈజీగా ఉన్న చాప్టర్లో తక్కువగా 0 వచ్చే అవకాశం ఉన్నాయన్నది కూడా వదలొద్దని చెప్తున్నా. ఈ పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటాము దయచేసి. సో ఇలాగ కొంత ఏదైనా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏదైనా కొంతమందికి కొంచెం ఏదైనా గట్టెక్కే అవకాశం అనేది ఉందని నేను చెప్పగలను. బాగా టాప్ స్కోర్ రావాలంటే అన్ని చాప్టర్లు చదవాలి కాబట్టి మెయిన్స్కి దాంట్లో పెద్ద షార్ట్ కట్లు ఏముండదని మొత్తం చదివి తీరాలి కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్గా వీలైనంత వరకు కూడా అంటే చదివిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవే చదవండి. సెషన్ 2 కూడా కొత్తగా చదవడానికి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.